గైస్ గుడ్ మార్నింగ్ టు ఆల్. సో ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే సమ్మర్ ఐలాండ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇంట్లో మమ్మీతోని ఫుడ్ కూడా కుక్ చేయించిన, ఎగ్ కర్రీ చేయించేసినాం. అంటే ఒక్కొక్కరం స్ప్రెడ్ చేసుకున్నాం అనమాట. సో నేను పికిల్ ఇంకా కర్రీ తీసుకెళ్తున్నాను. సో జాన్సక్క అయితే తను రైస్ చేస్తుంది అనమాట. నేను ఫుల్ వర్షం ఉంటుంది ఇక్కడ ఫిలిపీన్స్లో, దావోసిటీలో. బట్ క్లైమేట్ మాత్రం వస్తాం సూపర్ ఉంది, చలి చలిగా సూపర్. ఒకసారి చూడండి క్లైమేట్, చూడండి మీకు చూపిస్తాను. స్టార్ట్ అయిపోయింది కాబట్టి అప్పుడే స్టార్స్ పెట్టారనమాట. కానీ ఇట్లాంటి స్టార్స్ మన దగ్గర దొరకవు. నాకు భలే నచ్చే స్టార్స్ ఇక్కడ ఎయిర్పోర్ట్లో అలౌ చేస్తారు. బట్ ఏంటంటే మా లగేజ్కి ఇవే సరిపోతాయి అన్నమాట పెట్టుకుందామంటే. సో ఇప్పుడు మనం జాన్సక్క దగ్గరికి వెళ్దాము. తను కూడా రెడీ అయిపోయిందంట. ఒక 10 minutes స్టార్ట్ అవ్వమన్నది. సో నేను స్టార్ట్ అవుతున్నా. ఇక్కడ నుండి ఒక నా తెలిసి 300 meters or 400 meters ఉంటుంది అక్క ఇంటి దగ్గర వరకు. సో అక్కడికి వెళ్ళి అక్క నేను కలిసి మళ్ళీ డిఎంఎస్ఎఫ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి అందరం మళ్ళీ ఒక మొత్తం 10 members పోతున్నాము. అక్కడ మళ్ళీ అందరం కలుసుకొని ఇంకా అక్కడ నుండి ట్యాక్సీలో కానీ నేను జిప్నీస్లో కానీ మేము సమ్మర్కి వెళ్ళిపోతాం అనమాట. ఓకే దెన్ మనకి ఇక్కడ ఫిలిపీన్స్లో టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఫిలిపీన్స్ టైం వచ్చేసి అంటే మన ఇండియాలో నాకు తెలిసి 4 అవుతుంది అనమాట. ఈ టైంకి మన ఇండియాలో అందరు పడుకొని ఉంటారు. సో ఇదే జాన్సక్క వాళ్ళ ఇల్లు అన్నమాట. నేను ఇందులో స్టే చేస్తుంది. ఒకసారి కాల్ చేద్దాం తనకి. ఇదే జాన్సక్క వాళ్ళ ఇల్లు అన్నమాట. ఓహో, సో ఇది ఇల్లు అన్నమాట. అక్క మొత్తం నువ్వే ఉంటావు ఒక్కదానివి? ఓకే ఓకే ఓకే, చాలా బాగుంది. భలే ఉన్నాయి ఇల్లు ఇక్కడ. సో గైస్ చాలా బాగుంది. ఇదైతే ఇంకా డైనింగ్ ఏరియా. సో నైల్స్ ఇదేంది డ్రింకింగ్ సెక్షన్ అంతా? ఓకే, సో ఇక్కడ అంతా మందు బాటిల్లే ఉన్నాయి ఇక్కడ అన్నీ. బ్లాక్ లేబుల్, ఒప్పో, చిన్న చిన్న అన్నీ. గ్లాసెస్ చూడండి ఇక్కడ భలే ఉన్నాయి. యాక్చువల్ నేనేమనుకున్నా అంటే ఎవరికో ఇల్లు అని చూద్దాం అనుకున్నా. బట్ ఫైనల్లీ జాన్సక్క వల్ల వాళ్ళ ఇల్లు చూసినాం అన్నమాట. సో చాలా బాగుంది, బాగుందక్క. ఎంత కదా ఇంక రెంట్? ఇద్దరు ఉంటారా? నీ రూమా? ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఒక రెసిడెన్స్ అయ్యేది, దీంట్లో ఒక రూమ్ తీసుకున్నారనమాట. వీళ్ళు ఒక్క పర్సన్కి వచ్చి 6,000 pesos అంట. మన ఇండియాలో వచ్చేసి నాకు తెలిసి అందాజు 10,000 దాకా ఉంటుంది ఒకరికి. ఆ రూమ్లో ఇద్దరు ఉంటున్నారు. సో వాళ్ళిద్దరు కూడా ఇద్దరు గ్రాడ్యుయేట్ మన ఇండియన్స్. వాళ్ళు కూడా ఎల్లుండో లేకపోతే ఇంకా నెక్స్ట్ డేనో వాళ్ళకి ఫ్లైట్ ఉంది. వాళ్ళు కూడా రిటర్న్ టు ఇండియా వెళ్తారు. సో ఇది చాలా బాగుంది గైస్, చాలా అంటే చాలా బాగుంది. ఇది పియానో అనుకుంటా తెలిసి.
మనకి ఎట్లయితే మనం ఎంసీబీ బాక్స్ పెద్ద బాక్స్ డేబీ బాక్స్ పెట్టుకుంటాం కదా, సో ఇక్కడనే వీళ్ళు కూడా సేమ్ అటెన్ బాక్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకుని కిచెన్లో, సారీ ఇక్కడ మనం డ్రింకింగ్ ఏరియాలో. ఇది చెప్పు. గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద లైఫ్. ఓకే, 6 years దాకా మీరు ఎన్నో కోవిడ్ సర్వైవ్ అయ్యాం, అన్ని సర్వైవ్ అయ్యాం. ఇదే మీకు ఇప్పుడు బిగినింగ్స్, ఇప్పుడే ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. అవును, ఇప్పటి నుంచి ఇంకా నెక్స్ట్ పీజీ. ఓకే, ఎప్పుడు ఫ్లైట్ ఎప్పుడు మీది? మాది December 7. డిసెంబర్ ఎల్లుండే ఫ్లైట్. ఓకే, మమ్మీ డాడీ ఒక ముగ్గురు కూడా సార్ వెళ్తారా? నేను, ఝాన్సీ, నిత్య అని ఇంకో ఫ్రెండ్. ఓకే, మమ్మీ డాడీ లేదు, ఇంక ఇండియాలో ఉన్నారా? ఓకే, రాలేదు. సో గణేష్ వాళ్ళ పేరెంట్స్ అయితే ఎవరో వచ్చారు. గణేష్ వాళ్ళ పేరెంట్స్. చాలా బాగుంది బ్రో. అసలు నేను ఏంటంటే ఒక్క ఇల్లు చూడాలనుకున్నా, ఝాన్సక్క వల్ల బాగుంది, చాలా బాగుంది. ఎంత పర్ పర్సన్కి ఎంత ఇక్కడ? ఇక్కడ రూమ్ ని బట్టి మాదైతే 12,000. ఓన్లీ ఝాన్సీ వాళ్ళది 6,000 అంట. 6,000 ఈచ్. ఓకే, మీరు ఇల్లు ఇక్కడనే ఉంటారా? ఓకే, ఎంతమంది అందులో? నేను మా ఫ్రెండ్ ఉంటాం. ఓకే, సో ఈచ్ 6,000. వర్తబులే కదా? వర్తబులేనా? యాక్చువల్లీ ఓనర్ చాలా ఫ్రెండ్లీ. ఓకే, సో అసలు పవర్ బిల్ అడగదు, వైఫై అడగదు, ఏసీ ఫ్రీ. నాకు తెలిసి ఇట్లాంటి లైఫ్ ఎక్కడ ఇదవాలో అదృష్టం అది. మన వాళ్ళు బయట లేక ఇదైపోతున్నారు మనం ఇక్కడ. మనమే చేసుకోవాలి. అవును, కానీ ఇక్కడ అలా లేదు. ఓకే, అండ్ మాకేమైనా వీళ్ళకి ఫార్మ్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, ఫ్రూట్స్ తీసుకురావడం చేస్తుంది. బాబా అదృష్టవంతులు నిజంగా. ఓకే, ఇక్కడ ఉండదానా? ఓకే, సో టుక్ కూడా ఉంది ఇక్కడ. గైస్ మేము వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు. సో మనం డిఎంఎస్ఎఫ్ కాదంట, మామూలుగా ప్రవీణ్ అన్న ఉంటుంది దగ్గరికి వెళ్ళి అక్కడ అందరం గ్యాదర్ అయ్యి, సో అక్కడ మేము వెళ్తాం అన్నమాట. మనం వెళ్ళేది ఇంతేనా? ఇంకెవరారా? ఎక్కడికి వెళ్తాం? సమాల్ వెళ్తున్నాం. మనం తాలి కూడా వెళ్తున్నామా? అది కూడా వెళ్తున్నామా? ఓన్లీ సమాల్ ఒకటి. ఓకే, సో గైస్ మనం ఇక్కడ టిఫిన్ చేయడానికి వచ్చాం అనమాట. హాయ్, గుడ్ మార్నింగ్. హలో, హాయ్. నేను ఇండియా, నువ్వు ఫిలిప్పైన్సా? సో అది కూడా ఒకటి ఏంటి డైనింగ్ ఏరియా అన్నమాట ఇక్కడ. నేను ఇడ్లీ చెప్పుకున్నా. కవర్లో తెచ్చారు ఎవరన్నా? వెట్లో ఎక్కడ వేస్తారు?
సో గైస్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే సమాల్ ఏడనా అది సమాల్కి వెళ్తున్నాం అన్నమాట. సో టైం అయిపోయింది ఆల్మోస్ట్. సో మనం మన బోట్ కోసం ఆల్రెడీ ముగ్గురు ఉన్నారు, వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు. మనం అక్కడికి వెళ్దాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నిన్న నా ఫోటో తీసినావు కదా బిల్డింగ్ దగ్గర కదా పంపు అని చెప్తున్నాడు. నాకు బిర్యానీ చేయడం వచ్చంటే నాకు డ్రైవర్కి గరం మసాలా అవన్నీ చెప్తున్నాడు అనమాట. I went to Saudi Arabia. Saudi Arabia? Yeah. She's in Saudi, no? Yes, I know. I came back in March. Okay. సో ఆయన ఏమంటుందంటే నీకేం ఇంకా నువ్వు ఈ సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేయాలంటే నాకు మెసేజ్ కాల్ చేయండి, నేను దగ్గర నీకు అంతా సిటీ అని చూపిస్తాను. బట్ మన టైం కూడా ఇంకా 2 days అయింది. మనం ఇంకా 2 daysలో మనం ఇండియాకి వెళ్ళిపోతాం అనమాట. సో చాలా మంచి Lamat ah. ఎక్కడెక్కడ The very అంతగా పట్టుకొని తిరిగి హ్యాట్ తెచ్చుకుందాం అనుకున్నా, మర్చిపోయాను నేను. Asang pangkol. క్యాప్ కూడా ఉండే నా దగ్గర. Manakay ni sila. సో గైస్ మనం వచ్చేసాం అనమాట మన డెస్టినేషన్కి. సో మనం ఇక్కడ నుండి మనం సమ్మాలని వెళ్ళిపోతున్నాం. సో ఆల్రెడీ మేము లేట్ అయిపోయింది. సో మాకు ఏంటంటే ఇంకా లాస్ట్ బోట్ అనమాట. యాక్చువల్లీ మేము 7:30కి ఉండాలి, బట్ వీఆర్ సో లేట్ హియర్. చాలా బాగుంది. సో మన బోట్ వెళ్తుందన్నమాట. సో వస్తే రిటర్న్ రావాలి, లేదంటే మళ్ళీ ఇంకా వేరే బోట్ ఎక్కాలి. ఆల్రెడీ అందులో మన వాళ్ళు ఉన్నారు, ఒక 3 members. బోట్ స్టార్ట్ అయిపోయింది. చాలా లేట్ అయిపోయినా మొత్తం వీళ్ళ వల్ల లేట్. మొత్తం మీ వల్ల లేట్ అయిపోయింది ఈరోజు తెలుసా. మొత్తం మీ వల్ల లేట్ అయింది. సో మన బోట్ వచ్చేసింది అన్నమాట. గణేష్ సెట్ అయ్యావు. జాలి కూడా జాలి కాదు ఇది అనిల్ నార్మల్గా ఫుల్ అయితే అనుకున్నది అయితే ఖాళీ ఉండదు. అందుకే 50 మంది ఉంటారు. అదే వెళ్ళిపోయింది. ఇప్పుడే మనం బోట్లో వచ్చినాం అన్నమాట. గుడ్ మార్నింగ్ ఆంటీ, హాయ్ చెప్పండి. హాయ్ అంకుల్, హాయ్ చెప్పు. సో చాలా బాగుందన్నమాట. సో ఇక్కడ వీళ్ళంతా కుకింగ్ చేసుకుంటున్నారు, ఇక్కడ తింటున్నారు ఈ బోట్లోనే. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే అందరం లైఫ్ జాకెట్ వేసుకున్నాం అనమాట. సో మేము కొంచెం ఏదో బ్రీఫ్గా గైడ్ చేస్తాను అనమాట. ఇన్స్ట్రక్షన్స్. So, ma'am and sir, our first attraction, so it takes 45 minutes to 1 hour. So coffee, ma'am, సో మనకి ట్రావెల్ మనకి చాలా విశాలంగా ఉంది.
Play video. Okay, help. నేను పోతే నేను తీసుకుపోతా బాగా ఫోన్ పాడైపోతుంది డ్రైవింగ్ ఆర్డర్ నేను నిన్న కొత్త బ్రిడ్జ్ ఓపెన్ చేశాను. గాయస్ ఇదంతా మన డామో సిటీ అన్నమాట. సో గాయస్ మేము దగ్గరకు వచ్చేస్తాం అన్నమాట, తాలికోట్ ఐలాండ్. హాయ్ హాయ్, ఏం చెప్పాలి? హాయ్ కుయ్య, నమస్తే. సో గైస్ మనం ఫైనల్లీ మన ఐలాండ్ దగ్గరికి వచ్చేసాం అన్నమాట, దగ్గరికి వచ్చేసాం. సో ఈ ఐలాండ్లో ఫీచర్స్ పట్టారు. వాట్ ఈస్ ఇట్? బామయ్య. హౌ మచ్? 250 1 piece. భలే ఉన్నాయి. సో గాయస్ ఏందో తెలియదు, కదులుతున్నాయి. ఓకే, తింటారు అన్నమాట ఇది కూడా. బర్ల్స్ కోటిలో 100 రూపాయలు, 150. కోటిలో పోతే 50 రూపాయలకి వస్తాయి. హౌ మచ్? 800 pesos. అన్నమాట. గుర్తుండాలి కదా, సపోర్టివ్ అంటే. సో వాళ్ళు 800 మనం 300కి అడిగాము. ఇచ్చారా? అది కూడా చెప్పండి. బాగుంటుంది. నేను లాస్ట్ టైం మిస్ అయినా, అందుకే ఇప్పుడు రమ్మంటున్నా. మునుగుడు తక్కువ ఉంది, నేనైతే అది ఇది ఎక్కువ ఉంది. ప్రవీణ్ సమ్మర్ ఐలాండ్ అనమాట. సో మనం వచ్చేసాం ఇప్పుడు. సో ఇంకా దిగాలి. చెప్పు ఏంటది? మనకి నండ్రియా. ఇవి స్పైక్స్ మూవ్ అవుతున్నాయి అన్నమాట, చూడండి. సో గైస్ ఇప్పుడు మనం కిందకి వెళ్తున్నాం. ఓకే దాదా. చాలా క్లియర్గా ఉంది ఇక్కడ. చాలా బాగుంది ఐలాండ్. ఉన్నాయా ఫిషెస్? ఉన్నాయా? చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయంట గైస్, చూద్దాం. ఈ బోట్ దగ్గర ఎందుకు అటు పోండి కదా, అక్కడ ప్లేన్ దగ్గర పోండి.
లైఫ్ జాకెట్ వేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. ఆడు పోగానే వాళ్ళకంతా ఓకే ఒక ఫోటోది దాదా ఒక ఫోటో ఒక ఫోటోది ఏ మునదు చాలా తక్కువ దానికి వచ్చేసి రావే గట్టిగా ఏం చేద్దాం మేము పట్టుకుంటుందా దగ్గరికి రావాలి ఇంకా దగ్గరికి రావాలి